మనం పౌడర్లు రాసి ఇట్లా చేసి ఇట్లని అట్లని ఇది నాలో సేవకులు కూడా కోట్లు సరే వేసుకోండి అనుకోండి, వేసుకుని మళ్ళీ కోట్లు సరి చేయడానికి ఒకడంట కారులో. జనం మనల్ని ఎక్కిరించరు ఏమండి అయ్యారు? మరీ అంత ఓవర్ అక్కర్లా. అసలు వర్తమానం మనలో ఉంటేనే, ప్రభు మనలను పిలిస్తేనే, దర్శనం దేవుడు మనకిస్తేనే ప్రభు నీతో కూడా అగ్నిని పంపిస్తాడు, వెలుగును పంపిస్తాడు, నీ ముఖకాంతిని వెలిగింపజేస్తాడు. దగ్గ 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 మెరిసిపోతా వర్తమానం నీ దగ్గర ఉంటే. ఇది మామూలు వర్తమానం కాదు, పరలోకము నుండి వచ్చినటువంటి వర్తమానం, ప్రభువే పంపినటువంటి వర్తమానం. ఆ దూత ముఖము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంతా పరలోకం నుండి వచ్చిందండి. ఇక్కడ రేమాండ్సో చెప్పండి గారు, సామాసో గ్వాలియారో ఇవి కాదు. ఎక్కడి నుంచి వచ్చింది వస్త్రం? పరలోకము నుండి పంపబడిన. మీరు కొంచెం బయలుదేరితే ఇలాంటివన్నీ మీకు కనబడతాయి. అక్కోళ్ళు ఇంటికాడ కూర్చుంటే కనబడేదా? అక్క అక్క అమ్ము నాయను ఆ వస్త్రాలు ఏంటి అక్క బాబోయ్, ఆ తెలుపుదనం ఏంటి? ఇదివరకు ఎవరు అనేవాళ్ళుగా నిర్మా వాషింగ్ పౌడర్, నిర్మా పాలలోని తెలుపు. ఆ తెలుపు కాదు, ఈ తెలుపు పరలోకము నుండి వచ్చిన తెలుపు. అసలు ఈ తెలుపును చూస్తే నువ్వు అనుకుంటావు, ప్రభువా నన్నెప్పుడు అక్కడికి. ఒక ఆయన అన్నాడు, తెల్ల బట్టలు వేసినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారనుకుంటున్నారా? మనోడు జీన్ ప్యాంట్ వేసుకొచ్చాడులే, దాన్ని కవర్ చేసుకోవటానికి మాకు వేస్తున్నాడు డైలాగులు. కనీసం తెల్ల వస్త్రాలు ఉంటే సేవకుడేనన్నా తప్పేముందంట? దేవునికి స్తోత్రం. ఆ వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను, అతనికి భయపడుట వలన కావలివారు వణికి. నువ్వు బయలుదేరితే దేవుడు దేవదూతలను పంపుతాడు, వాళ్ళను వణికిస్తాడు. వీళ్ళంట కాపలా అంట. దేనికి? ప్రభువు యొక్క శరీరము బయటికి రాకుండా, పునరుత్థానుడిగా ఆయన తిరిగి రాకుండా, యేసయ్య ఎక్కడికి వెళ్ళకుండా, సువార్త లోకానికి అందకుండా. ఆ రోజు ఈ రోజు కూడా కాపలా కాసేవాళ్ళు ఉన్నారా లేదా గారు? తెగగాస్తున్నారు కాపలాలు. దేనికి? యేసయ్య రక్షకుడని, యేసయ్య విమోచకుడని, ఈ నామములో రక్షణ ఉన్నదని, ఈ నామములోనే పాపక్షమాపణ ఉన్నదని, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది, పవిత్రులుగా చేస్తుంది అన్న సంగతి వినబడనీయకుండా తగ్గించు ఇంకొంచెం ఏదో ఒక రకంగా. ఏంటివి? కాపలాలు. ఎన్ని కాపలాలు కాసినా దేవునికి స్తోత్రం. అబ్బో వీళ్ళు మామూలు కాపలా వాళ్ళు కాదు. నేను అనుకోవటం మీసాలు ఈ వజాన తిప్పి గట్టిగా బెల్టులు బిగేసుకుని ఉన్నట్టున్నారు, పట్టులు రెడీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు తన దూతను పంపాడో ఆ దూతను చూసేసరికంట ఎట్లా ఎట్లా చెప్పండి అమ్మా, ఎట్లా? దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ప్రభు ఈ కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మనం ఏమి రోడ్ల వెంట పడక్కర్లేదని నా ఉద్దేశం. సువార్త కొరకు మనం బయలుదేరితే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. సువార్త వ్యతిరేకులందరినీ, వీళ్ళు చచ్చిపోలేదులే దేవునికి స్తోత్రం, చచ్చిన వారి వలే. మా దగ్గర స్కూల్ ఉంది కదా మనకి, అందులో కొత్తగా చేరిన పిల్లలు ఎప్పుడైనా ప్రేయర్ అని అసెంబ్లీలో ప్రేయర్ అని ఇట్లా పెట్టామనుకోండి, ఇటు చూడండి వాడు ఇట్లా చేసి ఇట్ అంటాడు. కళ్ళు మూసాడా? మూయిలా ఏం చేస్తున్నాడు? మూసినట్లుగా అసలు ఏం జరుగుతుందో అని చూస్తాడు మళ్ళీ మధ్య మధ్య. వీళ్ళ పరిస్థితి కూడా అదే. ఓ పక్కనేమో కాపలా కాసినట్టుగా ఉండాలి, రెండో పక్కనేమో భయం వేసేమో చచ్చినట్టుగా యాక్షన్ అన్నమాట. యేసు రక్తమే దేవదూతలను అసలు ఏం పట్టించుకోవాలా, అది గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంట్రా మీరు ఇక్కడ అన్నారా? అసలు వాళ్ళతో మనకు పనే లేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం జరిగిందో చూడండి. దూత స్త్రీలను చూచి, ఆ స్త్రీలను చూచి, మీరు దేవుని దృష్టిలో పడాలంటే మీరు ప్రభు కొరకు బయలుదేరాలి. మీరు దేవుని దృష్టిలో పడాలంటే మీరు సువార్త కొరకు నడుము కట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రభువును చూడాలనే ఆశ, ప్రభువును ఆరాధించాలనే కోరిక నీలో ఉంటే ప్రభువు నిన్ను దర్శిస్తాడు. దేవదూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి చెప్పండి, అందరూ చెప్పండి,
నాకు రఫాయల్ గారు చెప్పించారుగా, పక్కాళ్ళతో చెప్పండి మీరు భయపడకూడదని చెప్పండి. హల్లెలూయా. ఎవరన్నా మీతో ఈ మాట చెప్తే ఎంత ధైర్యం. స్తోత్రం. డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారని అయ్యగారు చెప్పారు. వాళ్ళు కనుక పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాడు చచ్చిపోతాడని భయపడి వణికిపోతుండే, కంగారు పడమాకమ్మా, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు భయపడక్కర్లేదని అంటే ఎంత ధైర్యం అయ్యగారు. చాలా ధైర్యం వచ్చేస్తుంది. స్తోత్రం. ప్రభు నీకు కూడా అటు కృపనిచ్చాడు. మీ నోట ఈ మాట ఉండాలి, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడులే, నీవేమీ భయపడమాక అని చెప్పు, ప్రభు గొప్ప కార్యం జరిగిస్తాడు. స్తోత్రం.